వట్టి చేపలు. ఈరోజు వట్టి చేపల కర్రీ వండుతున్నాను. వట్టి చేపలు అంటే మా నానమ్మ మాకు నేర్పించిందన్నమాట. వట్టి చేపల తల అనేది తీసేయాలి. ఇలా తీసేసి క్లీన్గా చేసుకోవాలి. సో టమాటా, ఆలు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ఎల్లిగడ్డలు వేస్తాను. సో అవి మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నేను అల్లం వెల్లి పేస్ట్ అనేది నేను దంచుకుంటా. ఎప్పుడు అప్పుడు ఫ్రెష్గా దంచితే చాలా బాగుంటుంది, ఘాటుగా ఉంటుంది కాబట్టి కూర మంచి టేస్ట్ ఉంటుంది. సో నేను మట్టి కడాయి పెట్టాను, దాంట్లో ఆయిల్ అండ్ ఆనియన్ వేసేసాను. తర్వాత మిర్చి, గ్రీన్ మిర్చి వేసాను. తర్వాత కలుపుకున్న తర్వాత ఇట్లానే మెల్ట్ చేయాలి. సో ఉప్పు, దొడ్డు ఉప్పు, అది చాలా హెల్తీకి మంచిది అన్నమాట. సో దాంట్లో నేను పసుపు, తర్వాత ఒట్టి చేపలు దాంట్లో వేసాను. వేస్తూ కలుపుతూ ఉండాలి, స్లిమ్లో కలపాలి. కొంచెం మంచి స్లిమ్లో ఉంటే చేప బాగుంటుంది. సో దాంట్లో నేను ఆలుగడ్డ పొట్టు తీసి ఆలు వేస్తున్నాను అన్నమాట. ఒక 2 ఆలు చిన్నవి. ఆలు వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. నాకైతే ఆలు వేసి వండితే చాలా ఇష్టం. అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా వండుతుంది అన్నమాట, చూసి నేను ట్రై చేశాను. సో చూడండి మట్టి దాంట్లో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మళ్ళీ పైనుంచి వేస్తాను, అంటే ముందు వేస్తే అది అంటుకుంటుంది ఈ కుండకి. సో పైనుంచి వేస్తే ఏంటంటే వాటికి అన్నిటికీ పట్టుకుంటుంది మంచిగా. సో స్లిమ్లో పెడితే బాగుంటుంది టేస్ట్. తర్వాత 2 టమాటా కట్ చేసి పైనుంచి వేసాను. జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత, అన్నీ 5 మినిట్స్ మంచి కలుపుకోవాలి. చూడండి స్లిమ్లో పెట్టుకున్నాను నేను గ్యాస్. మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 టీ స్పూన్, తగినంత. మీకు ఎంత ఎక్కువ కావాలంటే అంత మీరు వేసుకోవచ్చు. సో నాకు తక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. కలిపినాక అలా వదిలేసేయాలి. తర్వాత ఈ చింతపండు దాన్ని కలిపేసి కొద్దిగా చింతపండు చిగురు వేసేయాలన్నమాట. బాగుంటుంది చింతపండు వేస్తే. సో దాంట్లో కాసేపు అయినాక ఒక 2 చిన్న గ్లాస్ వాటర్ వేసేసి గ్యాస్ మీద పెట్టేసేయాలి. సో చేపల పులుసు, వట్టి చేపల పులుసు చూడండి ఎలా రెడీ అవుతుందో. సో రైస్ నేను ముందే పెట్టాను, కొంచెం రైస్, ఇంకా వట్టి చేపలు కర్రీ, తర్వాత రోటీస్, చపాతీ అన్నమాట. ఒక 2-3 చపాతీస్ చేశాను. నాకు మటుకు ఒక చపాతీ సరిపోతుంది. జస్ట్ చపాతీ, రైస్, వట్టి చేపలు నేను తింటాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. హెల్తీకి చాలా బాగుంటుంది, చాలా హెల్తీ అన్నమాట ఫుడ్. నేను రైస్ చాలా తక్కువ తీసుకుంటున్నా, కర్రీ ఎక్కువ తీసుకుంటా. సో దాంట్లో రోటీ యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా రైస్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి క్వాంటిటీ, కర్రీ ఎక్కువ తినాలి. దాంట్లో రోటీస్ ఇంకా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా దీంట్లో రాగి సంకట చేస్తే బాగుంటుంది, కానీ సో నాకు టైం లేక నేను చేసుకోలేను. నెక్స్ట్ టైం పక్కా చేసుకొని తింటాను హెల్త్ కోసం. చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది. చూడండి ఈ రోటీ, సో ఈ వట్టి చేపల కర్రీ పెట్టుకొని తింటే ఎంత బాగుందో. అప్పుడు మా నానమ్మ చెప్పేదన్నమాట, ఇలా తింటే బాగుంటుంది, ఈ చేప తింటే ఇలా. చాలా బాగుంది. చూడు ఆలుగడ్డ మస్తు ఉంటుంది ఆలు వేస్తే. ఇంకా మంచిగా రైస్ కొంచెం కలుపుకొని ఆ చేపల కూరతో తింటే ఎంత బాగుంటుంది. మన ఇంట్లో హోమ్ మేడ్, అసలు బయట ఫుడ్ కంటే మన ఇంట్లో వండుకొని తిన్న ఫుడ్ అసలు ఎంత హెల్దీ. ఆ వట్టి చేపల కర్రీ అసలు చాలా బాగుంది. ఎంత టేస్ట్గా ఉన్నదంటే ఆ రోటీ పెట్టుకొని తినొచ్చు, ఇంకా రైస్లో కూడా. మీరు కూడా ట్రై చేయండి.